ఇల్లుగా లోకలు ఏడుస్తుంటే ఎంత సేఫ్టీ బ్రో అని అడిగితే ఎంత మండుతుంది. ఢిల్లీలో బాంబ్ బ్లాస్ట్ అయ్యి 10 మంది చనిపోతే మనుషులే చనిపోయినరా కుక్కలు చనిపోయినాయా అని చెప్పేసి ఎత్తుక్కుంటే అంతే మండుతుంది. यहाँ 10 लोग मरे, 2 मिनट आपने बात नहीं करी, आपने कुत्ते बिल्लियों की बात कर ली। उनको पता कुत्ते बिल्लियों को इंसान पालते हैं, हम इंसान ही पालते हैं कुत्ते बिल्लियों को, ठीक है। इंसान नहीं होगा तो जानवर कैसे पलेगा। ఇప్పుడు మీరు చూస్తున్న ఈ మహానుభావులు డాగ్ లవర్స్ అంట. ప్రమాదాలు జరిగినప్పుడు మనుషులు చచ్చిపోయిందే పట్టించుకుంటారు తప్పితే జంతువులు చచ్చిపోయింది పట్టించుకోరా అసలు ఎవరు అని చెప్పేసి అక్కడ పోయి సీన్ చేస్తున్నారు. అంటే జంతువులు కేవలం ప్రమాదాలు జరిగినప్పుడే చచ్చిపోతున్నాయా? మటన్ షాప్లో చికెన్ షాప్లో చచ్చిపోతలేవా? రేడియేషన్తో చచ్చిపోతలేవా? సముద్రంలో పొల్యూషన్తో చేపలు చచ్చిపోతలేవా? ఇలాంటి గంభీరమైన సిచ్యువేషన్స్ జరిగినప్పుడు మీరు వచ్చేసి ఇట్లాంటి పిచ్చి పిచ్చి మజాకులు చేస్తారు. అసలు మనుషుల ప్రాణాలంటేనే లెక్క లేకుండా అయిపోయింది. అక్కడనేమో అట్లా జరుగుతుంటే ఇక్కడనేమో బస్సు యాక్సిడెంట్లో అంతమంది చనిపోయిండ్రా. మళ్ళీ ఇప్పుడు విఆర్ఎల్ బస్సులు ఏమవుతుందో చూడండి. చూస్తున్నారు కదా, రాత్రి 3 గంటలకు 90 స్పీడ్ల బస్సు నడుపుకుంటా బిగ్ బాస్ రియాలిటీ షో చూస్తున్నాడు. ఆ రియాలిటీ షోలో ఆట చూస్తున్నావేమో కానీ ఆ బస్సులు ఉన్నోళ్ళ జీవితాలతోని కూడా ఆటలాడుతున్నావు నువ్వు, తెలుస్తుందా నీకు? మళ్ళీ ఇంకా మీదికి వెళ్ళి ఇంకో చెండాలం ఏంది అని అంటే ఈ వీడియో కింద కమెంట్లు పెట్టారు కొంతమంది. అందులో ఒకరు హైవే పైన 90 స్పీడ్ అనేది కామన్ ఏరా గొర్రె, ఇంకో గిట్లాంటి కమెంట్లు. ఏంది అసలు జనాలు కూడా ఎట్లా తయారైనరంటే సేఫ్టీ చూసుకోలేదు, ఏం చూసుకోకుండా ఏదో ఒకటి గతి లేక ఎక్కేసుడు. వాడు మధ్యలో ఏమన్నా దిగిపోయి ఇంకొక డ్రైవర్ ఎక్కిండా, లేకపోతే వాడు ఏమైనా బిగ్ బాస్ షోలు చూస్తుండా, వెబ్ సిరీస్లు చూస్తుండా, వాడు తాగున్నాడా, ఏం పట్టించుకుంటలేరు. ఇక మానిటరింగ్ వ్యవస్థ అయితే అసలే లేదు.